ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా గానీ టాటా కర్వ్ గురించి అయితే ఫుల్ బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎవ్వరు చూసినా కానీ కార్ లవర్స్ అందరూ కూడా టాటా కర్వ్ గురించే మాట్లాడుకున్నారు. అందుకే ఈరోజు టాటా కర్వ్‌ని నేను మీకు చూపించడానికని చెప్పి నేను ప్రస్తుతం అయితే ఎర్రగడ్డ ఆరెంజ్ ఆటో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడ మనకి టాటా కర్వ్ అయితే అవైలబుల్‌గా ఉంది. మరి ఆ కర్వ్ ఫీచర్స్ ఏంటి? ఎక్స్‌టీరియర్స్ ఏంటి? ఇంటీరియర్స్ ఏంటి? దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను. అలాగే దీన్ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం టాటా కర్వ్ ఫీచర్స్ ఏంటి? దీని ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఇంటీరియర్ ఏంటి? ఎక్స్‌టీరియర్ ఏంటి? మొత్తం కూడా మరొకసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మా వాళ్ళ కోసం? షూర్ సార్. సాయి కుమార్ గారు మనకైతే ముందు ఒకసారి ఫ్రంట్ డిజైన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చూడటానికైతే చాలా అంటే చాలా స్టన్నింగ్‌గా ఉంది. ఆ ఫ్రంట్ మనం ఒకసారి లుక్స్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మరి? షూర్ సార్. సార్ కమింగ్ టు ఇది వచ్చేసరికి అకంప్లీస్డ్ ఎస్ వేరియంట్ సార్. ఓకే. సార్ 1.2 రివర్ట్రాన్ ఇంజిన్ టర్బో ఇంజిన్. సో కమింగ్ టు ఫ్రంట్ డిజైన్ వచ్చేసరికి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి సార్. ఆల్ కనెక్టెడ్. ఆల్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో కమింగ్ టు హెడ్ ల్యాంప్ వచ్చేసరికి బై ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. సో ఇది బోత్ ఫంక్షన్ చేస్తుంది, బోత్ హై బీమ్ అండ్ లో బీమ్. సో కమింగ్ టు ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసరికి ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి అన్నమాట. సో గ్రిల్ వచ్చేసరికి ఈ డిజైన్ వచ్చేస్తుంది ఫుల్ విత్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్. ఎస్. సో వచ్చేసరికి ఫ్రంట్ డిజైన్ మనం ఈ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎస్ సార్. చాలా బాగుంది కదా డిజైన్ చూడటానికి. ఎస్ సార్. వెరీ లుకింగ్ వచ్చేసరికి వెరీ గార్జియస్ ఉంటుంది, లుకింగ్ కూడా బాగుంటుంది. మనకి ఇక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది, మీరు గమనించారా? ఇది మనకైతే 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. ఎస్ సార్. 360 డిగ్రీస్ కెమెరా కవర్ అవుతుంది. ఓకే. సో ఇది వచ్చేసరికి డిజైన్ కూడా మీకు ఏరోడైనమిక్స్ క్యూపే డిజైన్ వచ్చేసింది అవును. మొత్తం అంతా. ఎస్యూవి కూప్. ఎస్ఏ సివిక్ కూపే వస్తుంది. ఆ కూప్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటారు కరువుకి సంబంధించి. అవును. కూప్ లుక్సే బాగా హైలైట్గా నిలుస్తున్నాయి కరువుకి అయితే. మరి ఒకసారి మన సైడ్ డిజైన్ గురించి కూడా మాట్లాడుకుందాం మరి అయితే. కమింగ్ టు మనకు కో డ్రైవర్ సైడ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ వీల్స్ చూడండి సార్. ఇక్కడ వచ్చేసరికి డైమండ్ కట్ 18 ఇంచ్ ఎలా వీల్స్ వస్తాయి. సో విత్ మిర్రర్ వచ్చేసరికి కూడా మీకు ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తాయి అనమాట. సైడ్ చూసుకున్నట్లయితే మరి మనకి 18 ఇంచ్ డైమండ్ కట్ ఎలా వీల్. ఎస్ సార్. 18 నుంచి మనకి డైమండ్ కట్ అలైవల్స్ వస్తాయి. సో టైర్ సైజ్ కూడా మీకు ఏ కంప్యూటర్లో కూడా మనకి 18 నుంచి రాదు. సో మనకి దీనిలో వచ్చిందనమాట. 3 డిజిట్ వెళ్ళేటప్పుడు స్పీడ్ అంటే డ్రైవర్కి చాలా సేఫ్టీ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది 18 ఇంచ్ కాబట్టి. ఎస్ సార్. అంటే 3 డిజిట్ టచ్ చేసినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీనికి కర్వ్తో అయితే మనకి. మనం చూసుకున్నట్లయితే ఇంకా కమింగ్ టు మనకి మిర్రర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరా కాబట్టి ఓఆర్ఎం దగ్గర కూడా మనకు కెమెరా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లష్ డోర్ సార్. సో క్యూపేలో మనకి ఫస్ట్ డోర్ ఫ్రమ్ బేస్ వేరియంట్ నుంచి మనకి ఫ్లష్ డోర్స్ వస్తాయి. సో విత్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే సార్. సో కమింగ్ టు యువర్ బ్యాక్ సైడ్ రేర్ సైడ్ దీని గురించే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కార్ లవర్స్ అందరూ కూడా ఈ కూప్ డిజైన్లో ఈ ముఖ్యంగా కూడా టైల్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సో మనకి ఇక్కడ వచ్చరికి క్యూపే చూడండి, లుక్ కూడా మనకి క్యూపే డిజైన్ ఇట్లా వస్తుంది అనమాట. రేర్ ఏరోడైనమిక్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ వచ్చరికి మనకి బూట్ స్పేస్ కూడా 500 లీటర్స్ వస్తుంది, హ్యూజ్ బూట్ స్పేస్. ఈ కంప్యూటర్లో కూడా మనకి సో బూట్ స్పేస్ అనేది అవైలబుల్లో ఉండదు. విత్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా వచ్చరికి రేర్ సైడ్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. విత్ మనకి ఇండికేటర్ కూడా 360 డిగ్రీస్ కెమెరా కాబట్టి బ్యాక్ సైడ్ కూడా కెమెరా వస్తుంది విత్ పార్కింగ్ అసిస్టెన్స్కి. ఎస్ సార్. ఇక మనం బ్యాక్ సైడ్ డిజైన్ చూసినట్లయితే ఎక్కువ మంది ఈ ఏ అయితే మన ప్రీమియం కార్స్ ఉంటాయి కదా, బెంజ్, బిఎండబ్ల్యూ, ఆ కూపేలతో పోలుస్తున్నారు. చూస్తే నిజంగా హ్యూజ్ అంటే హ్యూజ్ రెస్పాన్స్ అయితే నేను చూశాను. అందుకే పర్టికులర్గా ఎర్రగడ్డ ఆరెంజ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్కి ఇప్పుడు పరిగెత్తుకుంటూ రావడానికి కారణం ఏంటంటే ఈ కూపే డిజైన్ గురించే కరువు గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎలా ఉంది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? సో ఆడియన్స్ నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది సార్. ఎందుకంటే ఈ డిజైన్లో ఈ బడ్జెట్ ఈ కూపే డిజైన్ బడ్జెట్లో వచ్చింది. ఎస్. సో మీకు ఎక్కువ లగ్జరీ వెహికల్స్ టాప్ వేరియంట్లో వస్తాయి. సో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ అట్లా. సో మనకి బడ్జెట్లో రావడం వల్ల మనకి ఎక్కువ సేల్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే మనం అంటే బడ్జెట్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు ఇప్పుడు మనకి ఈ కర్వ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ప్రైసెస్ వచ్చేసరికి మనకి ఎక్స్షోరూమ్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్ బేస్ వేరియంట్ స్మార్ట్. సో టాప్ వేరియంట్ 19 lakhs దాకా ఉంది. బడ్జెట్లో ఉంది. అంటే కార్ లుక్స్ చూసుకున్నట్లయితే 19 lakhs అంటే బడ్జెట్ అనే చెప్పాలి ఖచ్చితంగా. బడ్జెట్లో వస్తుంది. మరి ఈ బడ్జెట్ కూపేలో మనం ఒకసారి ఇంటీరియర్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం మరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
సాయి కుమార్ గారు, నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ డ్యూయల్ టోను, అది కూడా ఈ మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది డిజైన్ పరంగా అయితే. డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం మనం అయితే ఇప్పుడు. ఒక్కసారి ముందు మనం స్టీరింగ్ నుంచే స్టార్ట్ చేద్దాము. ఓకే, ఫ్లాట్ బాటము, ఒక్కసారి చెప్పండి దీని ఫీచర్స్ ఏంటో మనకి. సార్ ఇది స్టీరింగ్ వచ్చరికి డిజిటల్ వస్తుంది. ఓకే, స్టీరింగ్ విత్ లెదర్ స్టీరింగ్ వీల్. సో మనకి దీంట్లో ఏంటంటే ఇక్కడ డిజిటల్ మొత్తం వచ్చేసింది అనమాట. దీంట్లో టాటా లోగో వస్తుంది. అవును, దీంట్లో క్రూజ్ కంట్రోల్ యాడ్ అవుతుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ యాడ్ అవుతుంది. ఓకే, తర్వాత మనకి ఈ వేరియంట్ లో ఇది అకాంప్లిష్డ్ ఎస్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పుష్ బటన్ ఉంటుంది. సో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటుంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఆటో డిమ్మింగ్ ఉంటుంది సార్. ఓకే, నైట్ కూడా మనకి గ్లేర్ రాకుండా నైట్ వ్యూ లో కూడా బాగుంటుంది. కమింగ్ టు సన్ రూఫ్ కూడా మనకి పానోరామిక్ వస్తుంది సార్, ఇది 3 లైటింగ్. సో ఇది స్టాండర్డ్ ఫీచర్స్ కూడా మనకి ఉన్నాయి సార్. మనకి ఏబిఎస్ ఉంది, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి ఉంది, ఎలక్ట్రానిక్ బ్రేక్ పుష్ డిస్ట్రిబ్యూషన్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మనకి టాటా అంటే మీకు మెయిన్ థీమ్ ఇస్ సేఫ్టీ అంటే మనకి ఆల్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి 5 స్టార్ టాప్ నాచ్ ఉంటుంది ఖచ్చితంగా. టాటా అంటేనే నమ్మకం, ముఖ్యంగా మన ఇండియన్స్కి టాటా అంటే ఒక నమ్మకం అంతే. అయితే నేను ఏం మాట్లాడదాం అనుకున్నా అంటే, నాకైతే మంచి ప్రీమియం ఫీల్ ఉంది ఇక్కడికి రాగానే. క్యాబిన్లోకి రాగానే మంచి, అంటే ఇది 19 lakhs ఎక్స్ షోరూమ్ ఉన్న ప్రైస్ ఉన్న కార్ ఫీల్ అయితే కాదు నిజంగా. అంటే దీనికి సంబంధించి మీకు ఏదైతే ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది దీనికి సంబంధించి అయితే? ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ నైస్ సార్. ఎందుకంటే మేము కొన్ని డెలివరీస్ ఇచ్చాము. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. డెలివరీ ఇచ్చిన తర్వాత సో వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో మనకి ఏంటంటే సార్ దీంట్లో మైలేజ్ ఉంటుంది. సో బెటర్ మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ కూడా సో తక్కువ ఉంటుంది. సో ఏంటంటే సార్ దీంట్లో మనకి సో డిజైన్ వచ్చేసరికి మనకి క్యూపే డిజైన్లో బడ్జెట్లో వచ్చింది కాబట్టి సో వెరీ గుడ్ సేల్స్ అండ్ బుకింగ్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే హార్డ్ ప్లాస్టిక్ ప్లస్ సాఫ్ట్ రెండు కూడా కంబైన్ చేసి ఉంచారు. ఎస్ సార్, డిజైన్ కంబైన్ చేసి ఉంచారు. ఇది కూడా మనకి హై మోడల్స్, హై ప్రైస్ ఉంటాయి చూసారా ప్రీమియం కార్స్, మొత్తం ట్రీట్మెంట్ కూడా సేమ్ అలాగే ఉంది. మనకి జస్ట్ ఈ ఏదైతే కానండి గేర్ కానివ్వండి, మర్చిపోయాను మోడ్స్ గురించి మాట్లాడాలి మనం ఖచ్చితంగా. డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి సార్. సో దీంట్లో సిటీ, ఎకో, స్పోర్ట్. సో ఇది ఉండటం వల్ల మనకి ఏంటంటే సార్ ఎకోలో మనం సిటీ కండిషన్లో సమ్ మైలేజ్ మెయింటైన్ చేసుకోవచ్చు. మైలేజ్ అండ్ సో స్పోర్ట్ వచ్చేసరికి హైవేలో మనం వెళ్తున్నప్పుడు మంచి పికప్ వస్తుంది. సో మంచి డ్రైవ్ మోడ్స్ అనేది ఫ్రమ్ బేస్ వేరియంట్ నుంచి కూడా మనకి ఉంది. ఇంకోటి ఏంటంటే సౌండ్ సిస్టమ్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు JBL. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. JBL బ్రాండెడ్ స్పీకర్ సార్. సో మనకి దీంట్లో ఏంటంటే అకాంప్లిష్డ్ ఎస్ కాబట్టి దీంట్లో టోటల్ 9 స్పీకర్స్ వస్తాయి. 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్ అండ్ 1 సబ్వూఫర్ వస్తుంది. సో గుడ్ సౌండ్ సిస్టమ్ సార్. సో నైస్, వెరీ నైస్ ఉంటుంది. నేను ఎక్కువ విన్నాను అంటే JBL సౌండ్ సిస్టమ్ గురించి ఎక్కువ విన్నాను నేనైతే. 9 స్పీకర్స్ రావటం కావచ్చు, మంచి రెస్పాన్స్ కూడా ఉంది దీనికి సంబంధించి అయితే. మనమైతే ఒకసారి ఓకే మొత్తం మర్చిపోయాను, మనం వైర్లెస్ ఛార్జింగ్ కూడా వస్తుంది మనకి దీంట్లో. సో దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది సార్. సో మనకి యూజ్ఫుల్, చాలా యూజ్ఫుల్ ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ అనేది. దాంతో పాటు మన సీట్స్ కూడా వెంటిలేషన్ సీట్స్ వస్తాయి. సో మన డ్రైవర్ సైడ్ వచ్చేసరికి 6-way పవర్ సీట్స్ వస్తాయి అనమాట. 6-way మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కష్టపడాల్సిన పని లేదు. మనం సీట్ జస్ట్ ఒక ఫింగర్ తోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా 6 వేరియంట్స్ తో వస్తుంది మనకి. 6 ways లో మీరు డ్రైవర్ సైడ్ సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కో డ్రైవర్కి సంబంధించి మాత్రం మీకు మాన్యువల్లోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 6 ways చేసుకోవచ్చు, బట్ మాన్యువల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఆర్మ్రెస్ట్ కూడా ఉంది. అంటే చాలామంది లో బడ్జెట్లో తీసుకునేటప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఆర్మ్రెస్ట్లు కావచ్చు, లేకపోతే మంచి సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా యాడాన్స్గా వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ మనకి కర్వ్లో తీసుకున్నట్లయితే ఆల్రెడీ అన్ని ఇన్బిల్డ్గా వచ్చేస్తున్నాయి మనకి. మనం ఎక్స్ట్రా కూడా ఏమి ఈ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు దీంట్లో. మరి అయితే ఒకసారి సాయి కుమార్ గారు మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్దాము. రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంది కూడా మనం ఒకసారి చూద్దాం. సాయి కుమార్ గారు, నాకు బ్యాక్ సైడ్కి వచ్చినాక నిజంగా అంటే ఫ్రంట్ డ్రైవర్ సీట్లో అయితే ఎంత కంఫర్టబుల్గా ఉందో నిజంగా బ్యాక్ సైడ్ కూడా అంతే ఉంది. అండ్ థై సపోర్ట్ కూడా బాగుంది. ఎస్ సార్, థై సపోర్ట్ బాగుంది. దీని గురించి చెప్పండి నాకు. సో మనకి ఆర్మ్రెస్ట్ వస్తుంది సార్ బ్యాక్ రేర్ సైడ్ కూడా. సో ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా వస్తున్నాయి. సో మనం ఏదంటే దీంట్లో కప్ హోల్డర్స్లో పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇక్కడ
సో మనకి బ్యాక్ సైడ్ కూర్చున్నాం. సో చాలా మంది ఏమనుకుంటారంటే క్యూపే డిజైన్ కదా, రేర్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చాలా హైట్ ఇబ్బంది అవుతుంది అని చాలా మంది అనుకుంటారు. అవును. సో ఇట్స్ నాట్ ఏ ఫేర్ సార్. ఇక్కడ మనం హైట్ కూడా 6 feet వరకు మనం చాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా ఫ్రీగా ఉంటుంది చూడండి. చాలా హెడ్ కూడా ఎలాంటి హెడ్ రూమ్ చూసుకోవచ్చు మీకు, చాలా కంఫర్ట్ ఉంటుంది. అప్ టు 6 feet వరకు వాళ్ళు కూర్చున్నా కానీ పేరుకి ఇది కూపే డిజైన్ అయినా కానీ బ్యాక్ సైడ్ ఏంటంటే వీళ్ళు కట్ డిజైన్ తీసుకోవటం వల్ల మనకి హెడ్ రెస్ట్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు బ్యాక్ సైడ్ కూర్చోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తుంది అనమాట. మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది, మనకి బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి సార్. దీంట్లో ఏసీ వెంట్స్ వచ్చేసరికి బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ కూడా మనకి వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి రేర్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ యూఎస్బీ చార్జెస్ కూడా ఉన్నాయి సార్. ఎస్, సి టైప్ ఉంది, యూఎస్బీ చార్జర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే మెయిన్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మంచి కంఫర్ట్ ఉంది, థై సపోర్ట్ బాగుంది. అండ్ ఇద్దరు కనుక మీరు కూర్చునే పని అయితే మీరు చక్కగా ఆమ్రెస్ట్ తీసుకోవచ్చు. విత్ 2 cup holders ఉన్నాయి. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా మనకు వస్తుంది అనమాట. కూపే అయినా కానీ హెడ్ రెస్ట్ పరంగా, హెడ్ రూమ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంకొకటి మనం బూట్ గురించి కూడా మనం ఇప్పుడే మాట్లాడేసుకుందాము. ఎంత బూట్ స్పేస్ ఎంత వస్తుంది మనకి? బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 500 liters వస్తుంది. హ్యూజ్ బూట్ స్పేస్ నిజంగా. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది సార్. అండ్ మీకు ఇంకా అడిషనల్గా కావాలంటే మీరు రేర్ సీట్స్ని 60-40లో మీరు డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట. దాంతో మీకు యాడ్ ఆన్ బూట్ స్పేస్ కూడా వస్తుంది. అంటే ఎప్పుడో ఇద్దరే డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటే మీరు ఈ రేర్ సీట్ని అయితే 60-40 వరకు మీరు డౌన్ చేసుకొని ఇంకా లగేజ్ అయితే ఇంకా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకేసారి సాయి కుమార్ గారు, మరి మన ఇప్పుడు ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి మనకి, ఒక ప్రైసెస్ గురించి అయితే మనం ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేద్దాం మన ఆడియన్స్ కోసం. షూర్ సార్. దీంట్లో మనకి 4 వేరియంట్స్ ఉన్నాయి సార్. అంటే స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ ఉంది. ఓకే. ఈ 4 వేరియంట్స్లో విత్ సన్ రూఫ్ ఉన్నాయి, వితౌట్ సన్ రూఫ్ ఉన్నాయి, తర్వాత ఆటోమేటిక్ ఉంటాయి, మాన్యువల్ ఉంటాయి. సో మనకి 3 ఇంజిన్స్ ఉన్నాయి సార్. ఓకే. సో మనకి వచ్చేసరికి రిబట్రాన్ ఇంజిన్ 1200cc రిబట్రాన్ ఇంజిన్ ఉంది, జీడిఐ ఉంది. ఓకే. జీడిఐ 1200cc, తర్వాత మనకి 1500cc డీజిల్ ఇంజిన్ ఉంది. టాప్ అండ్ కావాలి మీకు 1500cc ఆప్షన్ కూడా ఉంది మనకి మీరు తీసుకోవాలనుకుంటే. ఎస్ సార్. ఇక ప్రైసెస్ అయితే మనకి ఆల్రెడీ చెప్పేశారు కదా, మీకు 9 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి అయితే మీకు టాటా కర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్ షోరూమ్ 9 lakhs నుంచి అండ్ అప్ టు 19 lakhs వరకు మీకైతే హై ఎండ్ కనుక మీరు వెళ్తే 19 lakhs వరకు ఎక్స్ షోరూమ్ అయితే టాటా కర్వ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మీరు ఎర్రగడ్డ మన ఆరెంజ్ టాటా మోటార్స్ దగ్గరికి అయితే మీరు ఆరెంజ్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేస్తే మోటార్స్ దగ్గరికి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ సాయి కుమార్ గారు అయితే ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎప్పుడైనా కానీ మీరు వర్కింగ్ అవర్స్లో మీరు 10 to 7 మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 లోపు ఎప్పుడు వచ్చినా కానీ మీరైతే కరువు గురించి చూడొచ్చు, తెలుసుకోవచ్చు. అండ్ మీకు అంటే మేము ఎంత చూపించినా కానీ వీడియోలో మీకు అంత క్లియర్గా అయితే అర్థం కాదు. మీరు ఇక్కడికి వచ్చేసి షోరూమ్కి వచ్చేసి మీరు హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా కరువుతో అయితే మీరు ప్రేమలో పడిపోతారు. అదైతే ఎలాంటి డౌట్ లేదు. ఏమంటారు సాయి కుమార్ గారు? షూర్, పక్కా. ఎందుకంటే మనకి ఇంటీరియర్ కూడా అంటే చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ డ్యూయల్ టోన్ అయితే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. బడ్జెట్ పరంగా కానివ్వచ్చు, అంటే మీకు బడ్జెట్లో ప్రీమియం ఎస్యూవీ కూపే అనమాట ఇది. మీకు ఇంకా ఎలాంటి ఎంక్వైరీస్ కావాలన్నా కానీ, ఎలాంటి మీకు హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా కానీ మీరైతే ఎర్రగడ్డలో ఉన్నటువంటి మన ఆరెంజ్ టాటా మోటార్స్కి అయితే వచ్చేసేయండి ఖచ్చితంగా. ఏమంటారు? ఎస్ సార్. యా. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, మరిన్ని కార్ రివ్యూస్తో అయితే నేను మీ ముందుకి ఎప్పుడు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా వ్యూవర్స్, ఇది టాటా కర్వ్ అనమాట. నాకు తెలిసి మీ అందరికీ కర్వ్ బాగా నచ్చింది అయితే నేను అనుకుంటున్నాను. క్లియర్ కట్గా నేను చెప్పాలంటే 9 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ 19 lakhs వరకు ఇదైతే మనకి అందుబాటులో ఉందన్నమాట. నిజంగా బడ్జెట్లో ఉన్నటువంటి బెస్ట్ ఎస్యూవీ కూపే అని చెప్పాలి. మీకు ఈ కరువుకు సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరైతే ఆలస్యం చేయకుండా ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆరెంజ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా మోటార్స్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకోసం 10 to ఈవినింగ్ 7 వరకు అయితే స్టాఫ్ అయితే అందుబాటులో ఉంటారు. మీకు హ్యాండ్ ఫీల్ పర్సనల్గా మీరు వచ్చి హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆరెంజ్ మోటార్స్కి అయితే వచ్చేసేయండి. నాకైతే బాగా నచ్చింది కర్వ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేనైతే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. నేను మీ తిరు, సైనింగ్ ఆఫ్.